ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్నంలో ఉన్న వారి బంధువుల ఇంటికి పోవుచున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికొక ఎలుగుబంటు కనపడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టుపైకెక్కాడు. రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు. పోనీ మిత్రుడేమైనా సహాయం చేస్తాడేమోనంటే ముందే చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. రెండోవాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చినవాడిలా ఆ చెట్టు క్రిందే పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది. శవంలా పడుకున్న వాణ్ణి వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటు వెళ్ళిపోయింది. ఎలుగుబంటు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కినవాడు దిగి పడుకున్నవాని దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి సమాధానంగా రెండోవాడు, ఆపదలో ఉన్న మిత్రునికి సహాయపడని వానితో స్నేహం చెయ్యరాదు అని చెప్పింది అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథలోని నీతి: ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు. మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్. సో నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.